గౌతమ్ పుత్ర శతకర్ణి కంటే ముందు నందమూరి బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లెజెండ్. సూపర్ హిట్ టాక్తో మొదలైన ఈ చిత్రం ఫుల్ రన్లో 40 కోట్ల దాకా వసూలు చేసింది. శాటిలైట్ ఇతర రైట్స్ అన్ని కలుపుకుంటే ఈ సినిమాకు 50 కోట్ల దాకా తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో గౌతమ్ పుత్ర శతకర్ణి చిత్రాన్ని క్రిష్ 70 కోట్ల బడ్జెట్తో తీయబుత్తుడన్న ప్రకటన రాగానే అందరూ షాక్ అయిపోయారు. ఇది చాలా పెద్ద రిస్కే అన్నారు. అయితే కమర్షియల్గా వర్కౌట్ అవుతుందో లేదో తెలుసుకోకుండా సాహసం చేయడం క్రిష్ ఏమంత తెలివి తక్కువవాడు కాదు కదా. ఈ చిత్రం ఇప్పుడు క్లోజింగ్లో రికవర్ చేసి మొత్తం ఎంతో తెలిసి షాక్ తింటారు. థియేట్రికల్ కలెక్షన్స్తో పాటు డిజిటల్ రైట్స్, శాటిలైట్, ఆడియో, డివిడి, డిజిటల్ ఇతర హక్కులని కలిపితే గౌతమ్ పుత్ర శతకర్ణి 77 కోట్లు వసూలు చేసింది అంచనా. ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 50 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్ర బడ్జెట్ను 70 కోట్లు అనుకున్నారు, కానీ రూపాయలు 55 కోట్లతో అటు ఇటుగా ఖర్చైన సమాచారం. ఆ రకంగా చూస్తే నిర్మాతకు కనీసం 20 కోట్ల లాభం తెచ్చిందన్నమాటే. ఈ చిత్రానికి 2 రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయింపు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రకంగా కూడా నిర్మాతలకు అదనపు లాభం వచ్చినట్లే. గురువారంతో శతకర్ణి 50 రోజులు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు తొలిసారిగా ఈ చిత్ర వసూలు వివరాలు మీడియాతో పంచుకున్నారు.